నెల 15వ తారీఖు ఆదివారం శ్రీనివాసగిరి గుట్ట పైన వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరగడం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా చక్రస్నానం చేసుకొని, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ చేసుకొని, ధర్మాల సేవ, పౌలింప సేవ చేసుకొని, మహాపూర్ణావతి, చక్రస్నానం ఇవన్నీ నిర్వహించుకొని స్వామివారు కొండ దిగి ఈ రోజు 17వ తారీఖున పాల్వంచ పట్టణ పురవీధుల్లో భక్తజనులందరికీ కూడా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అందరికీ కూడా దర్శనమిచ్చి ఎంతో ఆనందంలో ముంచడంలో జరిగింది. ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం 4 గంటలకు ప్రారంభించి కమ్మపేట సెంటర్, అంబేద్కర్ సెంటర్, నటరాజ్ సెంటర్ మీదుగా శాస్త్రి రోడ్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మందిగా భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి భక్తిని చాటుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారి రథం ముందు స్వామివారి పాదాలు తడుపుతూ, ఈ నీటితో స్వామివారి పాదాలు తడుపుతూ ఎంతో తన్మయత్వం చెందుతూ, ఎంత రాత్రి అయినా కానీ అందరూ కూడా రథాన్ని తమ స్వహస్తాలతో పూరి రథంలాగా రథాన్ని చేతులతో గుంజుకుంటూ స్వామివారిని ఎంతో పదిలంగా భక్తులందరూ కూడా వారి మదిలోకి చేరే విధంగా రథోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కోలాటాలు, అదేవిధంగా సన్నాయి మేళం, తర్వాత అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి రథోత్సవం ముందుకు సాగుతూ ఉంది. దాంట్లో భక్తులు అనేక మంది వారు ఈ యొక్క నిర్వాహకులకు కావచ్చు, సేవకులకు కావచ్చు, మంచినీరు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళకి ఏ ఇబ్బందులే కలగకుండా చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది రథోత్సవం. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ రథోత్సవంలో పాల్వంచ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా తిలకించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పాల్వంచ పట్టణ భగవద్బంధులందరికీ కూడా ముఖ్య విజ్ఞాపన, ఈ నెల 15వ తారీఖున శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాది కార్యక్రమాలలో భాగంగా 15వ తారీఖున స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకొని 16వ తారీఖున మహాపూర్ణాహుతి చక్రస్నాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారు పాల్వంచ పట్టణ పురవీధులన్నీ కూడా తిరుగుతూ భగవద్బంధులందరికీ కూడా ప్రత్యక్షంగా వారి యొక్క దర్శనాన్ని ఇస్తూ వారందరినీ కూడా తరింపజేస్తూ భగవద్బంధులందరికీ కూడా వారి యొక్క కృపకు పాత్రలు అయ్యేటటువంటి విధంగా స్వామివారు పురవీధులలో స్వామివారు ఇప్పుడు వీక్షించడానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. భగవద్బంధులందరూ కూడా సహకరిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ తలంబ్రాలని తీసుకుంటూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. వారి వారి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా వచ్చినటువంటి తిరువీధికి వచ్చేటటువంటి భగవద్బంధులందరికీ కూడా అందింపజేస్తున్నారు. స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు అందరికీ ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.